4 టీవీ. వైసీపీకి ఓటేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే రాష్ట్రం మరో బీహార్గా మారే ప్రమాదం ఉందని ఏలూరు పార్లమెంటు ఉమ్మడి కూటమి ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ అన్నారు. పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులతో బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహేష్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పాలన విచ్ఛిన్నకరంగా సాగిందని, రాష్ట్రానికి ఇంతవరకు స్థిరమైన రాజధాని లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతిని ఏకైక రాజధానిగా ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగుతుందని అన్నారు. ఏలూరు పార్లమెంటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడిగా నిర్ణయించినటువంటి అభ్యర్థి మహేష్ గారి యొక్క పార్టీ కార్యాలయంలో బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఏలూరు పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో రోజుకు ఒక నియోజకవర్గం తరపున భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కింద స్థాయి కేడర్ నుండి ఇన్ఛార్జి వరకు సీనియర్ నాయకులతో కలుపుకుని ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరికీ కూడా మన పార్లమెంట్ అభ్యర్థిని పరిచయం చేయటం, రేపు రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా పర్యటించాలి, ఏ విధంగా గ్రామానికి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దురాఘాతాల్ని ఇంటింటికి తీసుకెళ్లాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుని మరి ఇంటింటికి తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఈ ఎంపీ గారి యొక్క అభ్యర్థి క్యాంప్ కార్యాలయం నుండి ఆ షెడ్యూల్ను కూడా మరి ఈరోజే విడుదల చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఆ కార్యక్రమాలు ఇక్కడ పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని మండల పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు, సీనియర్ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు మరి అందరూ కూడా తెలుగుదేశం, జనసేన పార్టీ అధ్యక్షులు, బీజేపీ అధ్యక్షులు అందరూ కూడా పాల్గొన్నారు. కాబట్టి మేము ముగ్గురం కలిసి 3 పార్టీలు సమిష్టి కలయికతో సీటు ఎవరికి ఇచ్చినప్పటికి కూడా మరి అందరు అభ్యర్థుల్ని కూడా మరి గట్టెక్కించి ఏదైతే ఈ పాత జిల్లాలో 15 అసెంబ్లీలు 3 పార్లమెంట్లు ఉన్నాయో 3 పార్లమెంట్లు కూడా కొట్టి చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారం. ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు, అలాగే 7 నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులు, అలాగే పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గారు, అందరికీ పార్టీకి అధ్యక్షుడైన ఎన్ వీరాంజలి గారు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఇవాళ మహేష్ కుమార్ యాదవ్ గారు ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా వచ్చినప్పుడు ఒకసారి అందరినీ కలిసి చేద్దామన్నారు. తప్పకుండా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎన్డీఏ అధికారం రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ 3 కూటమి ఏర్పడిన తర్వాత ఇక్కడ ప్రతి నియోజకవర్గంలోనూ మనకి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకుని ఎంపీని గెలిపించుకుంటే తప్పకుండా ఇది డబుల్ ఇంజన్ కాదు, ట్రిపుల్ ఇంజన్ గ్రోత్ అవుతుంది. ఇక్కడ స్థానికంగా ఈ పార్టీలు ఇక్కడ ఎన్డీఏ ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటారు, అలాగే కేంద్రంలో బీజేపీ ఉంటారు. అందుకని అన్నీ కలిపి 3 చోట్ల ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఈ జరుగుతున్న అరాజకాల గురించి చెప్పాలంటే ఇంతమంది పెద్దల్లో టైం లేదు కాబట్టి మనం కూలంకషంగా మాట్లాడుకుందాం. ప్రతి నియోజకవర్గంలోనూ అందరూ ఈ 3 పార్టీలు కలిసి, ఎందుకంటే వాళ్ళు పెద్దలు నిర్ణయించారు, మనం ఎవరు నిర్ణయించాల, ఉన్న దీన్ని బట్టి ఆ నిర్ణయం చేశారు. అందరూ ఒకరికొకరు సహకారం చేసుకుని అందరికీ పూర్తి సహకారం. దీంట్లో అని ఎక్కడ ఏదున్నా ఒకే గుర్తుంటుంది. సైకిల్ ఉన్న చోట ఇంకేం ఉండవు, గాజు గ్లాసు ఉన్న చోట ఈ 3 గుర్తులు, సైకిలు, గాజు గ్లాసు, కమలం పువ్వు, ఈ 3ట్లో రెండో గుర్తుండదు. ఎక్కడ ఏ గుర్తుంటే చేసి అందరినీ గెలిపించదు. మరి ఈరోజు మన ఏలూరు కూటమి పార్టీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు ఆఫీస్లో 3 పార్టీలు కలయిక, అలాగే కార్యకర్తలతోటి బ్రేక్ఫాస్ట్ విత్ ఎంపీ అభ్యర్థి పెట్టడం జరిగింది. అలాగే ఒక పరిచయ కార్యక్రమం. పెద్దలు చెప్పినట్టు రానున్న రోజుల్లో 3 పార్టీలు కలిసి 7 నియోజకవర్గాల్లో ఎదరికెళ్ళి ఈ వైఎస్ఆర్సీపీ చేస్తున్న అరాచకాల్ని అరికడుతూ రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి ఎంత అవసరం అని చెప్పి తెలియజేసే ప్రయత్నం చేస్తాం. అలాగే 600 ఒక మంచి మెజారిటీతోటి, సుమారు 1,50,000 పైబడు మెజారిటీతోటి మహేష్ కుమార్ యాదవ్ గారిని మన ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిపించి ప్రార్థిస్తున్నాం.
అదేవిధంగా మూడు పార్టీల పెద్దలకి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మీ అందరినీ కూడా మీ ద్వారా కూడా కోరేది వాస్తవాన్ని నిర్భయంగా ఎదరికి తీసుకెళ్ళి చూపించాలని మిమ్మల్ని కూడా కోరి ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర భవిష్యత్తును రాసేది మీ ఓటే, తలరాతను మార్చేది ఎవరో కాదు, మన ఓటే మన తలరాతను మారుతుందని చెప్పేసి అది ఒక కూటమి వల్ల రానున్న రోజుల్లో బంగారు ఆంధ్రప్రదేశ్ మనం తీర్చిదిద్దే విధంగా ప్రయత్నించాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటూ మరొకసారి మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి పుట్టా మహేష్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, బీజేపీ పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన పెద్దలకి, మీడియా మిత్రులకి, జనసేన కార్యకర్తలకి, టీడీపీ కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలకి అందరికీ నమస్కారాలు. ఇవాళ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టుకున్నాం అందరము. మన అన్ని నియోజకవర్గాలు తిరగడానికి ఒక షెడ్యూల్ అనేది ఒక ప్లానింగ్ చేసుకున్నాము. ఇవాళ నుంచి మా అన్ని మండలాల నుంచి ప్రోగ్రాంలు ఎలా చేయాలి, ఏం చేయాలో మా షెడ్యూల్ కూడా ఈ రోజులో రెడీ అయిపోతుంది. అది అయిపోయిన తక్షణమే అన్ని నియోజకవర్గాలు తిరగడానికి ప్లాన్ చేసుకున్నాం. అలాగే ఇవాళ పార్లమెంట్లో మేజర్గా పోలవరం డ్యామ్ కట్టాలి. ఆ డ్యామ్ మా పార్టీ పాలసీ కూడా ఈ 5 ఏళ్ళు మన గవర్నమెంట్ వచ్చినాక పోలవరం డ్యామ్ ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తాం. అలాగే R&R ప్యాకేజ్ కూడా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. అది R&R ప్యాకేజ్ కంప్లీట్ చేస్తాం. అలాగే ఈ కొల్లేరు సమస్య ఉంది, అది తీరుస్తాం. అలాగే చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిన్న కూడా అక్కడికి వెళ్ళి చూసేసి వచ్చాను. ఆల్మోస్ట్ 70% అయిపోయింది పని. ఈ గవర్నమెంట్ వచ్చినాక 2 నెలల్లో కాంట్రాక్టర్లు అందరూ వెళ్ళిపోయారు. అది కూడా మేము వచ్చిన తక్షణమే మా కళ అది కంప్లీట్ చేయడానికి, అది కూడా కంప్లీట్ చేస్తాం. అలాగే చాలా సమస్యలు కూడా అడ్రస్ చేసి కంప్లీట్ చేస్తాం. రాజధాని ఉంది, ఇవాళ రాజధాని లేదు. ఎక్కడ రాజధాని అనేది క్లారిటీ లేదు. ఒకసారి వైజాగ్ అంటున్నారు, ఒకసారి అమరావతి అంటున్నారు, ఒకసారి కర్నూలు అంటున్నారు. మనకు ఎక్కడైనా కానీ క్యాపిటల్ అనేది ఒక్కటే ఉండాలి. ఒక్కటే ఉంటే అందరు కూడా అక్కడికి వచ్చి పని చేసుకొని మళ్ళీ అలూరులోకి వెళ్ళిపోతారు. అలాంటి క్యాపిటల్ ఒక్కటే ఉండాలి. అలాంటి క్యాపిటల్ మనం నిర్మించుకోవాలన్నా కూడా ఏదైనా కానీ మన ఎన్డీఏ గవర్నమెంట్ రావాల్సి ఉంది, చంద్రబాబు నాయుడు గారు గెలవాల్సి ఉంది. పాస్బుక్ ఇవాళ మీకు ఒకటి చెప్పాలి, భూములు మనం అమ్మాలన్నా కూడా, భూములు అమ్మాలంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలంటే వాళ్ళ నుంచి. ఎంత అన్యాయం అండి. మన భూములు మనం అమ్ముకోవడానికి రైట్ లేదా, మన ఆస్తి మనం అమ్ముకోవడానికి రైట్ లేదా, అది కూడా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలా. పాస్బుక్లలో ఎక్కడైనా కానీ ఏ ప్రపంచంలో ఎక్కడ లేదు. అలాంటిది ఎక్కడైనా సీఎం గారి ఫోటో ఉంటుందండి అంటే స్లోగా ప్రిపేర్ చేస్తున్నారు. ఈ భూములన్నీ కూడా బ్యాంకుకి ఇవ్వడానికి ప్రిపేర్ చేసుకుంటున్నారు స్లోగా. ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వరంట, జెరాక్స్ డాక్యుమెంట్లు ఇస్తారంట. ఇవన్నీ వచ్చే గవర్నమెంట్ ఏమైనా ఓటు వేస్తే మీ పార్టీ మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. వచ్చే గవర్నమెంట్కి మీరు ఏమైనా ఓటు వేస్తే ఇంకా మన బీఆర్ అయిపోతుంది మన స్టేటు. అందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సింది ఉంటుంది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి ఏమైనా ఓటు వేస్తే, జగన్కి ఏమైనా ఓటు వేస్తే ఈ స్టేట్ బీఆర్ అయిపోతుంది. అందరు కూడా ఆలోచించి ఈసారి మన విజన్ ఉండే లీడర్ చంద్రబాబు నాయుడు గారిని గెలిపేయాలని మీ అందరికీ కోరుకుంటూ, సైకిల్ గుర్తుకి ఓటేసి నన్ను గెలిపేయాలని అందరినీ కోరుకుంటూ, అలాగే మిత్రపక్షాలు బీజేపీ అలాగే జనసేన అందరినీ మా 7 నియోజకవర్గాల అందరి ఇన్ఛార్జిని గెలిపేయాలని కోరుకుంటూ